Now we'll see how to solve the post correspondence problem. What is post correspondence problem? So due to some lack of time and time లేకపోవడం వల్ల బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్లియర్గా తర్వాత అలా వీడియో చేస్తాను. తర్వాత ప్రస్తుతానికి బ్రీఫ్గా దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో చూద్దాం. పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లంలో రెండు లిస్టులు ఇస్తారు. ఈ లిస్ట్లో సమ్ స్ట్రింగ్స్ ఉన్నాయి, సమ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఎక్స్ ఒక లిస్ట్, వై ఒక లిస్ట్. ఇవి రెండు లిస్టులు కూడా ఒక కామన్ స్ట్రింగ్ జనరేట్ చేయగలరా లేదా అనేది చూడాలి. సో సపోజ్ మనం ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ 1, ఇది 2, ఇండెక్స్ ఇచ్చుకుంటే 3, సేమ్ అదే ఇండెక్స్ ఇక్కడ 1, 2, 3. ఇవి రెండు లిస్టులు కూడా కామన్ స్ట్రింగ్స్ జనరేట్ చేయగలరా. సపోజ్ ఈ స్ట్రింగ్ తీసుకుంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఒక బిఏ ఉంది, ఇక్కడ బి క్యూబ్ అంటే 3 బి ఉంది. కామన్ స్ట్రింగ్ జనరేట్ చేయాలి. కొన్ని కాంబినేషన్ తీసుకుంటే ఏమైనా జనరేట్ చేయగలరా. కాంబినేషన్ ఇన్ ద సెన్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్టార్టింగ్ 2 అనే నెంబర్ తీసుకుంటే 2 అనే నెంబర్ ఇందులో 2 అనే నెంబర్ అంటే ఏమొస్తుంది, ఇందులో 2 అనే నెంబర్ అంటే బిఏ బిక్యూ. ఎక్స్లో 2 అనే నెంబర్ అంటే బిఏ బిక్యూ వచ్చింది. ఇక్కడ 2 ఏమొస్తుంది, ఎక్స్లో ఎక్స్ ఏం చేస్తుంది బిఏ బిక్యూ. వైలో 2 అంటే ఏమొస్తుంది బిఏ వచ్చింది, అంటే బిఏ వచ్చింది. అంటే వైలో ఒకటి 3 బీలు తక్కువ ఉన్నాయి, ఎక్స్లో ఏముంది 3 బీలు ఎక్కువ ఉన్నాయి. అంటే దీన్ని సమానం చేయడానికి, దీన్ని ఈక్వల్ చేయడానికి ఎక్స్లో 2 అంటే బిఏ బిక్యూ, వైలో 2 అంటే బిఏ. సో వై కంటే ఎక్సే కొంచెం ఎక్కువగా ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకుంటే ఈ రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది చూసుకోవాలి. సో ఇక్కడ బీలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అంటే నేను ఒకవేళ 1 తీసుకుంటే, వైలో 1 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది బిఏ బిక్యూబ్ అవుతుంది. ఇక్కడ కూడా 1 తీసుకోవాలి ప్యారలల్గా. ఎక్స్లో 1 తీసుకుంటే ఏమవుతుంది ఒక్క బి అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ బిఏ బిక్యూబ్ అవుతుంది, ఇక్కడ బిఏ బిక్యూబ్, ఇంకా ఒక బి ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ ఇంకా ఒక బి ఎక్స్ట్రా ఉంది. సో దాన్ని ఈక్వల్ చేయడానికి సపోజ్ నేను మళ్ళీ ఇంకొక 1 తీసుకొని ఉంటే ఇక్కడ 1 అంటే ఎక్స్లో 1 అంటే ఏంటి బి అవుతుంది. అదే ఇక్కడ 1 అంటే ఇంకొక బి క్యూబ్ అవుతుంది, ఇంకొక బి క్యూబ్ అవుతుంది. చూడండి ఇప్పుడు బిఏ బి క్యూబ్, ఇక్కడ 2 బీలు, ఇక్కడ ఒక బి ఎక్స్ట్రా వచ్చింది, 2 బీలు అయిపోయినాయి. దీనికంటే ఒక బి ఎక్స్ట్రా ఇక్కడ వచ్చింది 211 అంటే ఇక్కడ ఒక బి కావాలి, ఇక్కడ ఒక బి ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ ఏం తీసుకుంటే మాకు సేమ్ అవుతుంది. చూడండి నేను ఒకవేళ 3 తీసుకున్నాను అనుకోండి, 3 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది బిఏ అవుతుంది. ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ ఏ ఇండెక్స్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే ఇండెక్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది వైలో 3 తీసుకుంటే, వైలో 3 అంటే ఏంటి ఏ. ఇప్పుడు చూడండి ఈ ప్యాటర్న్కి రెండింటికి కామన్ స్ట్రింగ్ వస్తుందా లేదా. బిఏ బిక్యూబ్ అయిపోయింది, ఒక బికి 3 బీలకి 3 బీలు అయిపోయింది, ఏకి ఏ అయిపోయింది. సో ఇలా ఒక 2 లిస్టులు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక కామన్ ప్యాటర్న్కి ఒక ప్యాటర్న్ తీసుకుంటే ఈక్వల్ ఒక స్ట్రింగ్ కామన్ స్ట్రింగ్ జనరేట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అలా ఒక సొల్యూషన్ వస్తుందా లేదా. వెదర్ పీసీపీ హ్యాజ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్. ఎస్, ఇట్ హ్యాజ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ ప్యాటర్న్. ఇలాంటివి వెనక ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయో చూసుకోవాలి. అర్థమైందా. పీసీపీ అంటే లేదండి, 2 స్ట్రింగ్స్ ఇస్తాడు, 2 లిస్ట్ ఇస్తాడు. ఈ లిస్ట్ నుంచి ఒక కామన్ స్ట్రింగ్ జనరేట్ అవుతుందా లేదా. ఏదో ఒక ర్యాండమ్ ప్యాటర్న్ తీసుకుంటే సపోజ్ నేను ఇక్కడ 2తో స్టార్ట్ చేశాను. ఒకవేళ నేను 1తో స్టార్ట్ చేస్తే, స్టార్టింగ్ 1తో స్టార్ట్ చేస్తే ఇక్కడ 1 అంటే ఏంటి బి, ఇక్కడ 1 అంటే ఏంటి బి క్యూబ్. సో ఇది ఎక్స్, ఇది వై. సో ఇక్కడ 2 బీలు ఎక్స్ట్రా ఉన్నాయి. దీన్ని ఈక్వల్ చేయడానికి ఇక్కడ బీలు ఎక్స్ట్రా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేదు. మళ్ళీ తీసుకుంటే బీనే తీసుకోవాలి. వైలో 2 బీలు ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ ఒక బిఏ ఉంది. ఇక్కడ 2 బీలు రావాలి అంటే, దీనికంటే 2 బీలు రావాలంటే ఇక్కడ ఎక్కడ వేరే ఛాన్స్ లేదు. మళ్ళీ తీసుకుంటే బీనే తీసుకోవాలి. ఒకవేళ మళ్ళీ 1 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక బి అవుతుంది, మళ్ళీ 3 బీలు అవుతుంది. పెరిగిపోతూనే ఉంటుంది కానీ ఈక్వల్ అయ్యే ఛాన్స్ రావట్లా. పోనీ ఇక్కడ 1 తీసుకోకుండా 2 తీసుకుంటే అవుతుంది బిఏ బి క్యూబ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ కూడా 2 తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి 2. ఇక్కడ 2 అంటే ఏంటి బిఏ, అంటే ఇక్కడ ఏమొస్తుంది బిబిఏ, ఇక్కడ బిబిఏ వస్తుంది, ఇక్కడ 4 బీలు ఏ వస్తుంది. సో ఎప్పటికి మ్యాచ్ అవుతుంది. సో అంటే మనం 1తో స్టార్ట్ చేయకూడదు. అలా సపోజ్ 3 తీసుకుంటే 3తో స్టార్ట్ చేస్తే, సపోజ్ 3తో స్టార్ట్ చేసాం అనుకోండి. ఎక్స్లో 3 అంటే ఎంత బిఏ, వైలో 3 అంటే ఎంత ఏ.
అసలు మనం 3తోనే స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ వైలో 3 అంటే ఏంటి, ఏతో స్టార్ట్ అవుతుంది, ఎక్స్లో 3 అంటే బీతో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 3తో స్టార్ట్ చేస్తే మన సొల్యూషన్ రాదు, ఎప్పటికీ సొల్యూషన్ రాదు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎప్పుడైనా సరే, వెదర్ పీసీపీ హ్యాజ్ ఎ సొల్యూషన్ ఆర్ నాట్ అని చెక్ చేసేటప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇందులో ఒక బిఏ ఉంది, ఇక్కడ 3 బీలు ఉన్నాయి, అంటే దీనికంటే ఇది పెద్దగా ఉంది. ఇక్కడ బిఏ బి క్యూబ్ అంటే ఇక్కడ 5 సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి. అంటే ఒక ఇండెక్స్ లో ఇది ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది, ఒక ఇండెక్స్ ఇది ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది. అట్లా ఉండాలి. కానీ సపోజ్ ఇప్పుడు వేరే ఏదైనా స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, వేరే ఏదైనా లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ బి ఏ అన్నాను, వై ఈక్వల్ టు ఏబి బి క్యూబ్ ఏ స్క్వేర్ అన్నాను అనుకోండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏమవుతుంది, ఎందుకంటే ఏ స్టేజ్లో కూడా ఇక్కడ ఇది ఇండెక్స్ 1 2 3, ఇది ఇండెక్స్ 1 2 3, ఏ స్టేజ్లో కూడా ఇక్కడ ఒక సింబల్ ఉంటే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 సింబల్స్ ఉంటే ఇక్కడ 3 సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక సింబల్ ఉంటే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి. ఏ స్టేజ్లో కూడా ఇక్కడ తక్కువ ఉండి అక్కడ ఎక్కువ ఉండటం లేదు. ఇక్కడ ప్రతి ఇండెక్స్కి పెద్దగానే ఉంది. అంటే ఇది ఎప్పటికీ కూడా ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈక్వల్ ప్యాటర్న్ తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఎక్కువ ఉండే ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తక్కువ ఉంది, కాబట్టి ఏదో ఒక టైంలో మనకి మ్యాచ్ అయ్యింది. ఇలా ఉంటే అసలు ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు. మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు, దిస్ పీసీపీ డజంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్ అని రాయొచ్చు. ఎలా మనకు ఒక ప్రాబ్లం ఇస్తారు, ఎక్స్ ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తారు, వై ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తారు, అవి రెండు కూడా కామన్గా ఒక స్ట్రింగ్ జనరేట్ చేస్తుంది, అది సేమ్ ఇండెక్స్ యూటిలైజ్ ఇస్తుందా అనేది చూసుకోవాలి. అదే కూడా ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు 2తో స్టార్ట్ చేస్తేనే సొల్యూషన్ వచ్చింది, 1తో స్టార్ట్ చేసిన సొల్యూషన్ రాదు, 3తో స్టార్ట్ చేసిన సొల్యూషన్ రాదు. 3తో ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఇక్కడ 3 ఏమో స్టార్టింగ్ బితో స్టార్ట్ అయింది, ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది. ఇది స్టార్టింగ్ బి అయితే ఇక్కడ స్టార్టింగ్ ఏ అయితే ఎప్పటికీ ఈక్వల్ అవ్వదు కదా. సో స్టార్టింగ్ 3తో స్టార్ట్ చేయకూడదు, స్టార్టింగ్ 2తో కూడా స్టార్ట్ చేయకూడదు, ప్రాబ్లం రావట్లేదు. అది స్టార్టింగ్ 2తో స్టార్ట్ చేస్తే వచ్చింది, 1తో స్టార్ట్ చేస్తే ప్రాబ్లం రాదు. సో అలా మనం కంపేర్ చేసుకొని సొల్యూషన్ ఉందా లేదా కనిపెట్టాలి. మనకి చాలా సొల్యూషన్స్ రావచ్చు, 2 1 1 3 రావచ్చు, 2 4 1 తర్వాత 3 వచ్చి మళ్ళీ 1 వచ్చి మళ్ళీ 2 రావచ్చు, అలా రావచ్చు, చాలా సొల్యూషన్స్. ఓకే, మనకి టైం లేకపోవడం వల్ల బ్రీఫ్గా చెప్తానండి. ఇంకా లేటర్ ఆన్ క్లియర్ కట్గా అసలు వాట్ ఈస్ పీసీపీ ప్రాబ్లం, వేర్ టు యూజ్ దిస్.